దేశంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా సర్వీస్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవన్నీ. భారతదేశంలో నెహ్రూ కేంద్రాలు, ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు అంటారు. ఇంకా స్కౌట్స్ అండ్ గైడ్స్. ఆ విధంగా చూడాల్సి వస్తే రెడ్ క్రాస్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వివిధ పేర్లతో పనిచేస్తూ ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆపన్న హస్తాలకి, అట్టడుగు వర్గాలకి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ముఖ్యంగా భూకంపాలు వచ్చినప్పుడు, సముద్రంలో జరిగే తుఫాన్లు, లేకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు, సముద్రంలో ఉన్న భూమి లోపల వచ్చే సునామీలు వచ్చినప్పుడు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, పిడుగులు పడ్డప్పుడు, ఇట్లా రకరకాల జరిగేటప్పుడు ఏదైతే ఉన్నదో వాడి జరిగేటువంటి క్రమంలో ఆ సందర్భాల్లో స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా వాలంటీర్స్ పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. సో ఆర్ఎస్ వాళ్ళు మేము చెప్పుకుంటాం, ఈ దేశంలో అతిపెద్ద ఆర్గనైజేషన్ మాదని. 6 లక్షల నుంచి 10 లక్షల మంది మాకు స్వచ్ఛంద వాలంటీర్లు ఉన్నారని చెప్పుకుంటారు. మంచిదే. కొంచెం వాళ్ళ సర్వీస్ని మేము గౌరవిస్తూ ఉన్నాం. కొంచెం మతాన్ని లింకప్ అయినారు కాబట్టి విమర్శలు వస్తూ ఉన్నాయి. సరే, ఏదైనా సేవాభావం కలిగిన వాళ్ళని గౌరవించాల్సిందే, గుర్తించాల్సిందే, వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో సోదరులారా, సోదరిమణులారా, సో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం అందించే పథకాలు 100కి 80 నుంచి 90% అందటం గగనంగా మారినటువంటి నేపథ్యంలో ఎన్జిఓస్ ఏదైతే ఉందో, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అంటారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటారు, ఇవి వాడుకలోకి వచ్చినాయి. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పచెప్తే ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో వాటిని అమలు చేసి ప్రజల్ని జనంలోకి, నాగరిక సమాజంలోకి తీసుకొచ్చి మిగతా ప్రపంచంతో సమానంగా వాళ్ళని తయారు చేయడంలో ఈ వాలంటీర్స్ కానీ, ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు కానీ పనిచేస్తున్నాయి అనేది చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఖమ్మం జిల్లాకో, తెలంగాణ రాష్ట్రానికో, లేకపోతే భారతదేశానికో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు బీజేపీ వచ్చిన దగ్గర నుంచి మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పద్ధతి అవలంబిస్తున్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎన్జిఓస్కి రూపాయి ఇచ్చిన పాపాన బాలేదు. వాళ్ళంతా వాళ్ళ కార్యకర్తలకి, లేకపోతే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. ఎన్జిఓస్ అంటే క్రిస్టియన్స్, ఇక బీజేపీ వాళ్ళు అయితే ఎన్జిఓస్ అంటే ట్రస్టులు, ఈ చారిటీలు చేసే వాళ్ళంతా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనుకుంటా ఉన్నారు. వాళ్ళ మీద బూచి చూపిస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ అంటే మత ప్రచారకులుగా, ముస్లిమ్స్ అంటే టెర్రరిస్టుల అడ్డాలాగా క్యాంపెయిన్ చేసి దేశంలో ఉన్నటువంటి సర్వీస్ ఓరియంటల్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ అన్నింటినీ భూమట్టం చేసే ప్రయత్నం అది చేశారు. అందులో కొంతమంది సక్సెస్ అయ్యారు, కానీ వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యారు. ఎన్జిఓ సర్వీస్ ప్రపంచమంతా జరుగుతున్నప్పుడు పాలక ప్రభుత్వాలు ఇది పెట్టినప్పుడు ఎందుకు ఇది జరుగుతూ ఉంది? కొత్త రూల్స్ పెడతారు. అసలు వాడు సేవ చేయాలనుకున్నప్పుడు ఇన్ని కాగితాలు ఎందుకండి? వాడి దగ్గర డబ్బులు ఉంటే ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇచ్చేస్తారు అన్నం పొట్లాలు. మీకు ఇవన్నీ లెక్కలు చెప్పాలా ఏంది? రిజిస్టర్ చేసుకుంటే కూడా మీరు ఇచ్చే ఫండ్స్ ఉంటే మీకు లెక్కలు చెప్పాలి. నా తమ్ముడు ఇచ్చిన డబ్బులు కూడా మీకు లెక్కలు చెప్పాలా? అట్లున్నది మీ పరిస్థితి. సో సర్వీస్ మోటివ్ని, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఉండటంలో తప్పేం లేదు. కానీ ఎన్జిఓస్ మీద పడి ఆడవటం తప్పితే మీరు ఇచ్చే ఫండ్స్ ప్రతిదీ రూపాయి లెక్కలు చెప్తూనే ఉన్నారు. రాజకీయ కుంభకోణాలు లక్షల కోట్లు, వేల కోట్లు, కోటాను కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగితే మాత్రం లేదు. కానీ ఎవరికో నాకు 10 లక్షలు 20 లక్షలు ఇస్తే 100 ఎంక్వైరీలు పెడతారు మీరు ఎన్జిఓస్ మీద. సో ఇది సమంజసం కాదు, ఇది పద్ధతి కాదు. స్వచ్ఛందంగా చేసుకునే వాళ్ళని లిఫ్ట్ ఇచ్చి ఆ విధంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఈ స్వచ్ఛంద వాలంటీర్స్ కానీ, ఎన్జిఓస్ ఏదైతుందో సేవా సంస్థలకు సంబంధించి కానీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, లేకపోతే ఏమైనా లోన్లు కానీ అటప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మనుషులే, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి. ఆ విధంగా లిఫ్ట్ ఇచ్చి వాళ్ళని జనజీవనంలో ఇంకా మరింత అండగా ఉండాల్సిన బాధ్యత పాలక వర్గాలకి, పాలక ప్రభుత్వాలకు ఉండదు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాలనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ పెద్ద ఎత్తున దీని మీద క్యాంపెయిన్ చేస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా అనేక రకాల అంతుపట్టిన వ్యాధుల మీద అవగాహన కల్పించడం కోసం, ప్రజలు భయభ్రాంతులు కాకుండా, కరోనా వైరస్ దగ్గర నుంచి హెచ్ఐవి వైరస్ దాకా వరకు, హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ వరకు, అట్లా అనేక రకాల వ్యాధుల పట్ల, లేకపోతే పిల్లల వ్యాక్సిన్స్ పట్ల, అదేవిధంగా ఇంకా చూసుకున్నప్పుడు అనేక రకాల విధానాల పట్ల ముందుకు పోతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏదైతే ఉన్నాయో, భూకంపాలు, సునామీ, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, ఘర్షణలు, కరోనా, ఇట్లా అనేక రంగాల పరిస్థితులకు సంబంధించి పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి 130 దేశాల్లో 86 ఫీల్డ్ యూనిట్లలో వీళ్ళు పనిచేస్తున్నటువంటి చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా
ఇది ఉండాలనేది మనం చెప్తా ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఈ ఎన్జిఓస్ పనిచేస్తున్నారని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. ప్రజల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో ఆన్లైన్ సేవలు కూడా అందించే వాలంటీర్స్ ఉన్నారు. అంటే ఏదైనా ఒక బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటమే అది సర్వీస్ కిందకే వస్తుంది. అన్నిటినీ డబ్బులతో చూడలేము సేవని. అది మంచి మనసు ఉంటే, మానవత్వం దృక్పథం ఉంటే, మనసులో మానవత విలువలు ఉంటే ఖచ్చితంగా అతను మంచి సోషల్ వర్కర్గా అవుతాడనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నారు. ఆకలి చావుల మీద, సామాజిక అసమానతల మీద, సమాన పనికి సమాన వేతనం కోసం, స్త్రీ పురుష వివక్ష మీద పనిచేస్తూ ఉన్నారు. ఉమెన్ ట్రాఫికింగు, హ్యూమన్ ట్రాఫికింగు, చిల్డ్రన్ ట్రాఫికింగు, బానిసత్వ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, ప్రకృతి వైపరీత్యాలు, వైద్య ఆరోగ్య సేవలు, జాతీయ అంతర్జాతీయ ఉపద్రవాలు, ఇట్లా చూసుకుంటే ప్రతి అంశంలో ప్రభుత్వం ఉందో లేదో కానీ ఎన్జిఓల పాత్ర అమోఘం అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ముందుండి పనిచేస్తున్నాయని చెప్తా ఉన్నాను. సో ఆ విధంగా ప్రజల్ని ప్రభుత్వాల మీద తిరుగుబాట్లు ఎందుకు రావట్లేదంటే ఎన్జిఓస్ తప్ప, అంటే స్వచ్ఛంద సంస్థలు తప్ప మరొకటి కాదు అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు చేరవేయడంలో ఎన్జిఓస్ పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ఆ విధంగా ముందుకు పోతున్నారనేది తెలియజేసుకుంటా ఉన్నాను నేను. సేంద్రియ వ్యవసాయం కానివ్వండి, సంపూర్ణ అక్షరాస్యత కానివ్వండి, ప్రాథమిక విద్య మీద కానివ్వండి, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఇందుగలడు అందులేడు అని సందేహం వెళ్ళదు, ఎందెందు వెతికినా అందందుగలడు చందంగా స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ విధంగా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా ఈ దేశాభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాల్లో కూడా స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమైంది. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నారు. దేశాభివృద్ధిలో ఎన్జిఓల పాత్ర అంటే అటు చెప్పాల్సి వస్తే స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమైనది. ఇది స్వచ్ఛంద సంస్థలు లేకపోతే విప్లవాలే వస్తాయి. సో ఆ విధంగా ముందుకు పోతాను. సర్వీస్ ఓరియంటేషన్ అనేది ప్రతి మనిషికి అవసరం. మీ పుట్టినరోజుల నాడు, మీ పెళ్లి రోజుల నాడు, మహనీయుల జయంతి వర్ధంతుల రోజు, మీకు అనుకున్న రోజు, ఏ రోజు వీరుంటే మీ ఫేవరెట్ హీరోలు, హీరోయిన్లు పుట్టినరోజుల నాడు వాళ్ళ పేరు మీదుగా మీకు చేతనైనటువంటి సహాయం అట్టడుగు వర్గాల కోసం చేయండి. కరోనా టైంలో ఒకడు మాస్కులు పంచుతూ ఉన్నాడు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి పంచాడట. నాకు బాగా కామెడీ అనిపించింది. అంటే సెలక్షన్ కూడా చాలా ప్రధానమైంది. ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని పంచాలి. కరోనా టైంలో ఒక్కొక్కరికి ₹1,00,000 వచ్చేటువంటి శాలరీ ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళి కరోనా మాస్కులు పంచుతూ ఉన్నాడట. వాళ్ళకి అవసరం లేదు కదా, ₹1,00,000 శాలరీ వచ్చేటోడు మాస్కులు కొనుక్కుంటాడు కదా, కట్టలు ఇస్తున్నారట వాళ్ళకి. ఒక్కొక్కరికి ఒక కట్ట ఇచ్చాడట. 20 ఉన్నాయో 50 ఉన్నాయి, అందులో మరి 100 ఉన్నాయో ఎన్నన్నా ఉన్నాయండి. ఇవ్వాల్సింది అట్టడుగు వర్గాలకి, సామాన్య ప్రజలకి, స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలకి, గ్రామీణ అవగాహన కల్పించాల్సిన గ్రామీణ ప్రజలకి వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి కదా ఇచ్చేది. అంతే కదా మాస్కులు. సో సెలక్షన్ అంటే వాళ్ళకి ఇస్తే పబ్లిసిటీ బాగా వస్తుంది కదా, వాళ్ళ దగ్గర పంచినట్టుగా చీప్ పబ్లిసిటీ. వీళ్ళు రియల్ సోషల్ వర్కర్స్ కాదు, రియల్ స్వచ్ఛంద సంస్థలే కాదు. సో సోకాల్డ్ స్వచ్ఛంద సంస్థలు, సోకాల్డ్ వాలంటీర్స్ వీళ్ళంతా పబ్లిసిటీ మాస్టర్లు. చాక్లెట్లు పంచి, స్వీట్లు పంచినని చెప్పేసి పేపర్లు వేసుకునే బ్యాచ్ అంతా ఉన్నది, గమనిస్తూనే ఉన్నాం. సో చర్చించుతూనే ఉన్నాం. బతకండి, కానీ మరీ బాధితులకు కూడా మీరు సేవ చేయదలుచుకున్నప్పుడు బాధితుల కోసం చేయండి. ఇంకోటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ మధ్యకాలంలో నాకు బాగా నవ్వొచ్చిన అంశం, వికలాంగులకి కుట్టు శిక్షణలు, టైలరింగ్ శిక్షణ చేస్తారట. వాళ్ళకి ఇంకా స్వయంపాధికి సంబంధించినటువంటి కంప్యూటరు, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, అవి ఇంకా చాలా రంగాలు ఉంటాయి, అవి వేయచ్చు కదా. వికలాంగులకి కుట్టు శిక్షణ కేంద్రం ఏంటండి పాపం. ప్రభుత్వ పథకాలు గుడ్డి పథకాలు కొన్ని ఉన్నాయి. మన ఇండియన్ పీనల్ కోడ్ని న్యాయ సంహిత చేశారు కదా, అట్లనే పనికిమాలిన పథకాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్జిఓలు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నాయి. ఆ పనికిమాలిన పథకాలు అడిగేటోళ్ళు లేరు వాళ్ళని. నాకు చెప్తుంటే నేను రానని చెప్పాను, నన్ను రమ్మని చెప్పారు. వికలాంగులకు కుట్టు శిక్షణ అట, ఒక్కలు ఉన్నోడు కూడా కుడతాడట. సరే, వాళ్ళని అవమానపరచడం దివ్యాంగులని నాకు ఇబ్బంది లేదు, నేను సారీ, వాళ్ళని అవమానపరచడం నా మనసు కాదు, నా ఇంటెన్షన్లో లేదు. వాళ్ళ దివ్యాంగులకు సంబంధించి వాళ్ళ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు కూడా వెళ్ళి వాళ్ళ కోసమే, అన్నం కూడా తినకుండా వాళ్ళ కోసమే చాలా టైం వీడియోస్ కూడా చేశాను నేను. సో అందుకోసం ఆ ప్రణాళిక తయారు చేసేటప్పుడు హైవే ఎజెండా అండి. ఒక్కళ్ళతో టైలరింగ్ అని చెప్తాడు, నేను రానని చెప్పాను. మోకాళ్ళు అరిగిపోవా, ఒక్కళ్ళతో 2 కాళ్ళు ఉన్నోళ్ళు పనిచేయడం కష్టంగా ఉన్నది.
వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి, చాలా ఉన్నాయి. అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 100 కాదు 1000 ఉన్నాయి, 1,00,000 రకాలు ఉన్నాయి ఉపాధి మార్గాలు చూపించడానికి. వాటిలలో స్కిల్ డెవలప్మెంట్ నేర్పండి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దునపోతు ఈనిందంటే దూడన కట్టేమన్నట్టు చందంగా పథకాలని, ముఖ్యంగా స్కీమ్స్ ఉన్నాయి, వాటిని సరిదిద్దాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.